సమ్మర్ లో ఈ మండే ఎండలు కామన్. బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఈవెన్ ఎనర్జీ కూడా తొందరగా లాస్ అయిపోతుంది. కానీ ఈ వీడియోలో చెప్పే టిప్స్ మీరు ఫాలో అయితే ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది. సమ్మర్ లో ఏం తింటే బాడీ కూల్ గా ఉంటుంది? ఫస్ట్ వన్ అందరికి తెలిసిందే, అదే వాటర్ మెలాన్. ఇందులో ఉండే 90% వాటర్ కంటెంట్ వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. డీహైడ్రేషన్ అంటే ఏంటంటారా? అంటే మన బాడీలో ఉన్న నీరు శాతం. వాటర్ మెలాన్ వల్ల మన బాడీలో నీరు శాతం అయితే ఎక్కువ అవుతుంది. సో మీకు ఇప్పుడు డీహైడ్రేషన్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ వన్ పెరుగు అండ్ మజ్జిగ. ఈ రెండింటి వల్ల డైజెషన్ ఈజీగా అవుతుంది అండ్ ప్రతిరోజు ½ లీటర్ మజ్జిగ తాగటం వల్ల మన స్కిన్ గ్లో అయితే అవుతుంది. అండ్ లాస్ట్ వన్ కోకోనట్ వాటర్. కొబ్బరి నీళ్ళు ప్రతిరోజు తాగడం వల్ల మన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ బ్యాలెన్స్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ కోకోనట్ వాటర్ లో విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో కొబ్బరి నీళ్ళు ప్రతిరోజు తాగడం వల్ల ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ప్రతి సంవత్సరం టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతానే ఉంది. ఇంత హీట్ ని బీట్ చేయాలంటే చిన్న చిన్న హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటివంటే ప్రతిరోజు 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ. అండ్ మనం లైట్ వెయిట్ కాటన్ క్లాత్స్ వేసుకుంటే చెమట రెడ్యూస్ అవుతుంది. అండ్ ఫైనల్ గా 11 AM నుండి 3 PM వరకు బయట తిరగకుండా ఉంటే చాలా మంచిది. ఈ ఎండకి బాగా చెమట పట్టి మన స్కిన్ అంతా జిడ్డుగా అయిపోతుంది. సో బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ అండ్ క్యాప్ పెట్టుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు బడ్జెట్ లో మంచి సన్ గ్లాసెస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను సన్ స్క్రీన్స్ ని రికమెండ్ చేయను, ఎందుకంటే మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో సన్ స్క్రీన్స్ లో కెమికల్స్ వాడతారు. ఎక్కడో కొన్ని మాత్రమే న్యాచురల్ గా ఉంటాయి. నేను సన్ స్క్రీన్స్ గురించి రీసెర్చ్ చేయలేదు. ఒకవేళ నాకు న్యాచురల్ గా ఉన్న సన్ స్క్రీన్స్ దొరికితే నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో వెయిట్ ఫర్ ఇట్. అండ్ ఫైనల్ గా మన బాడీకి ఎలా అయితే హైడ్రేషన్ ఇంపార్టెంటో మన స్కిన్ కి కూడా అంత ఇంపార్టెంట్. దీనికి సొల్యూషనే అలోవెరా జెల్. మన ఇంట్లోనే అలోవెరా మొక్కలు పెంచుకుంటాం కదా, దాన్ని వాడితే సరిపోతుంది. ఈ అలోవెరా మన స్కిన్ హైడ్రేషన్ కి బెస్ట్ అని చెప్పొచ్చు. బెటర్ మనం కూల్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయడం మంచిది. మంత్ కి 1 or 2 అయితే ఏం కాదు, తెల్లార్లు అదే అయితే కష్టం అవుతుంది. సో మీరు వాటికి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఈ సమ్మర్ లో మనకి ఫ్రూట్ జ్యూసెస్ అండ్ లెమన్ వాటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అవి మనకి ఇంపార్టెంట్ అంటే ఈ రెండింటి వల్ల మన బాడీ కూల్ గా అండ్ ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ మజ్జిగ మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతిరోజు ½ లీటర్ నుంచి లీటర్ మజ్జిగ తాగడానికి ట్రై చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయితే సమ్మర్ లో కూల్ గా అండ్ హెల్దీగా ఉంటాము. ఇవన్నీ పక్కన పెడితే మీరు ఈ సమ్మర్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు? లైక్ హాలిడేస్ వస్తాయి కదా అందరికి, ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ లో చెప్పండి. మార్కెట్ లో చాలా స్కిల్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి. సో ఏదో ఒక్క స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ స్కిల్ మీకు ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి. ఎన్నో కొత్త విషయాలు మన ఛానల్లో వస్తాయి. సో ఛానల్ ని ఫాలో అవ్వండి.